రోడ్ల పడ్డం భిక్షాటన చేస్తున్నాం. ఇవాళ భిక్షాటన చేస్తున్నాం. ఉపాధి లేక ఆసాములకు కార్మికులకు ఉపాధి లేక రోడ్డున పడే 20,000 మందిని మేము ఇవాళ భిక్షాటన కార్యక్రమం చేపడుతున్నాము. అందులో భాగంగానే భిక్షాటన రోడ్ల పడ్డం భిక్షాటన చేస్తున్నాం. నిరసన అయ్యా మాకు శిక్షణలో ఉన్నటువంటి ఆసాములకు ఉపాధి లేక మేము ఆర్థికంగా ఇబ్బంది పడి కడుపు కానీ రోడ్డు మీదకి ఇక్కడ భిక్షాటన చేయడానికి వచ్చినాము. ధన్యవాదాలు అయ్యా. ఆర్డర్ చేయలేదు, రోడ్డు మీద పడ్డాము, అడుగునే పరిస్థితి వచ్చింది. ఉపాధి లేక చాలా రోడ్డు మీద పడ్డాము. సాయంత్రం బంద్ ఉండే అందరి కొత్త కాలుతుంది, కడుపు కాలే రోడ్డు మీదకి వచ్చిన మా బాధలు ఎవరు పట్టించుకుంటలేరు. గవర్నమెంట్ ఎవరు తీసుకోపోతలేరు. అంత చిన్న చిన్న మమ్మల్ని ఆత్మహత్యలు ఆకలి చావులు మళ్ళీ అయ్యే పరిస్థితి ఏర్పడ్డది. దయచేసి మీరు సీఎం రేవంత్ రెడ్డి గారు మా బాధలను పట్టించుకొని మాకు వెంటనే తక్షణమే పని కల్పించాలని, మేము ఉపాధి కావాలని కోరుకొని రోడ్డు మీద పడే పరిస్థితి, అక్కడిన పరిస్థితి మాకు ఎదురైంది. మీరు తక్షణమే వెంటనే స్పందించి మా బాధలను అర్థం చేసుకొని మాకు కడుపు నింపాలని ప్రభుత్వం ఉపాధి వెంటనే, ప్రభుత్వం ఉపాధి వెంటనే. బతుకమ్మ చీరలు ఆడరు, బతుకమ్మ చీరలు ఆడరు. యారన్ బ్యాంక్ ఏర్పాటు చేయాలి, యారన్ బ్యాంకు ఏర్పాటు, యారన్ బ్యాంక్ ఏర్పాటు. కర్ణాటక తరహాలో ఉచిత కరెంటు, కర్ణాటక తరహాలో ఉచిత కరెంటు, ఉచిత కరెంటు. ఆసంబ కార్మికుల ఉపాధి వెంటనే. లేక మేము అందరం భిక్షాటన చేస్తున్నాం. దయచేసి అయ్యా ధర్మం మీ తరఫున ఏమైనా ఆసంలో సహాయం చేయగలరు. ఆసాంలకు కార్మికులకు మ్యాక్స్ సొసైటీ అధ్యక్షులకు మరియు సభ్యులకు అందరికీ నమస్కారం. కార్మికులకు అందరికీ పేరు పేరున ఈరోజు రిలే నిరాదీక్షలు చేయబట్టి 4 రోజులు అవుతుంది, 5 రోజులు అవుతుంది. అంతకుముందు సుధా మేము 6 రోజులు మేము ఆందోళన చేస్తూ ఉన్నాం. మంత్రి గారిని కానీ 6 ఎమ్మెల్యే గారిని కానీ ఇక్కడ ఉన్న స్థానిక నేతలు కానీ కలవడం జరిగింది. వాళ్ళు చేస్తాం చూస్తాం అంటుండ్రు, అంతే తప్పితే మన గురించి పట్టించుకోలేరు. ఏమైంది ఏం కథ అని చెప్పి మేము అన్న కానీ ఇంతవరకు సుధా మేము ప్రతిసారి ప్రతి ఒక్క నాయకుల మీదకి ఒత్తిడి తీసుకుని రావడం జరిగింది. అదే ఎవరు కానీ పట్టించుకోలేరు కాబట్టి రిలే నిరాదీక్ష పెట్టడం జరిగింది. ఇప్పటికి 5వ రోజు. ఈ 5వ రోజు భాగంగానే ఇవాళ కొత్త బస్టాండ్ ఏరియా లోపల భిక్షాటన కార్యక్రమం చేపట్టి మేము ఇవాళ రోడ్డున పడ్డాం. ఒక 20-30 మంది రోడ్డున పడ్డాం. ఆసాంలో ఒక 2500 మంది రోడ్డున పడ్డాం. సార్ మా సమస్యను విడండి మీరని చెప్పడానికే మేము ఇవాళ ఆందోళన చేయడం జరుగుతుంది. మా సమస్యను తొందరగా పట్టించుకొని మా ఆసాంలకు కార్మిక ఉపాధి కల్పించి మాకు శాశ్వత పరిష్కారం దిశగా మాకు ప్రయత్నం చేయండి అని చెప్పి మేము కోరడానికి ఈ విధమైన ఆందోళన చేస్తున్నాం. కాబట్టి ప్రతి ఒక్క ఆసామి కానీ ప్రతి ఒక్క మ్యాక్సిమం సభ్యులు కానీ ఏం చేయాలి, మనం కొత్త బస్టాండ్ లోపల ఒక ఆందోళన కార్యక్రమం చేపడదాం. ఎవరు కానీ బండ్లు తీయకూరి నడుచుకుంటూనే పోదాం. నడుచుకుంటూ పోయి సమస్య ఏందో మనం అందరికీ అర్థమయ్యేటట్టు ఈ సమస్యను తొందరగా రేవంత్ రెడ్డి దగ్గర దాకా పోయేందుకు మనం అన్ని విధాల శాయశక్తుల ప్రయత్నం చేద్దామని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను. కాబట్టి మనకు వీడికి 70% వ్యవస్థ సిరిసిల్ల కాడ మొత్తం సంక్షోభంలో కూరుకుపోయింది. ఈ 70% నుంచి ఇంకో 30% సుధా ఇవ్వాలి సుధా కోములు భీములు వస్తలేవు. పేద గవర్నమెంట్ పట్టించుకోలేదు, ఈ గవర్నమెంట్ పట్టించుకోలేదు, ఉన్న యజమాని సుధా పట్టించుకుంటలేరు. మరి ఎట్లా మనం ఏం చేద్దాం అనే దాని మీదనే మనం ఈ రకమైన టెంట్ వేసుకొని ఇక్కడ కూర్చుండి ఆందోళన చేస్తున్నాం. కాబట్టి మీరందరూ పెద్ద ఎత్తున ఇలా పాల్గొని ఈ సమస్యను తొందరగా సార్ దగ్గర తీసుకుపోతానికి ప్రయత్నం చేస్తాం. రేపు మనము పెద్ద ఎత్తున
కలెక్టరేట్ ముట్టడి కార్యక్రమం చేపడదామని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఇదే ప్రకారంగా మీరు అందరు రావాలి. తప్పకుండా ఈ ఆందోళన రేపటి సుద్ధా వాళ్ళ దృష్టికి పోకపోతే పెద్ద ఎత్తున మనము చలో హైదరాబాద్ అనే కార్యక్రమం మొదలు పెడుతున్నాం. ఆ చలో హైదరాబాద్ కార్యక్రమాన్ని సుద్ధా మనం చేసి తీరితేనే మన సమస్య పరిష్కారం అవుతుందని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను. కాబట్టి మీరందరూ మాకు సహకరించాలని చెప్పి మీడియా మిత్రులకు అందరికీ నమస్కారం. మేము గత 2-3 నెలల సంది ఉపాధి లేక రోడ్డున పడ్డాం. ఇటు గవర్నమెంట్ కానీ ఇటు యజమానులు కానీ మమ్మల్ని పట్టించుకున్న దాఖలాలు లేదు అని చెప్పి వాళ్ళు చేతేయడం జరిగింది. గవర్నమెంట్ నుంచి ఇప్పుడు కొత్తగా గవర్నమెంట్ మారింది. మేము 6 గ్యారెంటీగా ప్రిఫరెన్స్ ఇస్తామని వాళ్ళు మాకు చెప్పడం జరిగింది. ఆకంచేలి మా గవర్నమెంట్ నుంచి ఇంతవరకు ఎటువంటి ఉపాధి రాలేదు, ఎటువంటి ఆర్డర్ రాలేదు. అందువలనే మేము ఒక 20,000 మంది కార్మికులు, 2,500 మంది ఆసాములు రోడ్డున పడే పరిస్థితి వచ్చింది. గత నెల రోజులన్నీ మేము వివిధ రకాలుగా మేము మన రాజకీయ నాయకుల చుట్టూ మేము తిరగడం జరిగింది. ఏ నాయకుడితో మా గురించి పట్టించుకున్న నాదులు లేడు. గత 15 రోజులన్నీ మేము రిలే నిరాదీక్షలు కూర్చుంటుకుంటా మేము వివిధ రకాలుగా మేము ఆందోళన చేసినా కానీ మా సమస్య అనేది మరి గవర్నమెంట్కు పడతలేదా లేకపోతే వాళ్ళకి వినబడతలేదా మాకైతే అర్థమవుతలేదు. కానీ మాకు ఈ సమస్యను తొందరగా పరిష్కారం చేసే దిశగా ఆసాంలో కార్మికులకు ఉపాధి యుద్ధ ప్రాతిపదికన ఉపాధి కల్పించాలని మరియు ఇక్కడ ఆర్ఎన్ బ్యాంక్ ఏర్పాటు చేసి మాకు ఉచితంగా కరెంట్ ఇస్తే మేము ఆసామీ వ్యవస్థ మా కాలం మీద మేము నిలబడి మా సమస్యను మేము తీర్చుకుంటామని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాము. ఈ సందర్భంగా మీకు ఈ సమస్య మీ దగ్గర రాకపోతే మేము పెద్ద ఎత్తున రేపు కలెక్టరేట్ ముట్టడి కార్యక్రమం చేపడుతున్నాము. అందులో భాగంగా మేము ఈ ఆసాంలో అందరము రోడ్డున పడి ఇవాళ భిక్షం ఎత్తుకునే పరిస్థితి వచ్చింది. మా పరిస్థితి ఇవాళ మేము మా పిల్లలు దాచుకునే పరిస్థితి లేదు. ఇంటికి పోతే కనీసానికి భార్య బిడ్డలు పోషించుకునే స్థితిలో కూడా మేము లేనామంటే ఇవాళ భిక్షాటన చేస్తున్నామంటే గవర్నమెంట్ ఇకనైనా మమ్మల్ని మేల్కొల్పి మాకు తొందరగా యుద్ధ ప్రాతిపదికన ఉపాధి కల్పించి మాకు మాకు ఆర్డర్ కేటాయించాలని చెప్పి మేము కోరుతున్నాము. జై ఆసామి. ఆసాము. నమస్కారం. ఇక్కడ ఉన్నటువంటి సిరిసిల్లాలో ఉన్నటువంటి ఆసాంల సమన్వయ కమిటీ పక్షాన గత 5 రోజుల నుంచి నిరాహార దీక్ష చేస్తూ ఉన్నాము. అయ్యా రిలే నిరాహార దీక్ష చేస్తూ ఉన్నాము. అయ్యా సిరిసిల్లాలో ఉన్నటువంటి గత ప్రభుత్వం ఏదైతే బతుకమ్మ చీరలు ఆర్డర్ ఇచ్చిందో అప్పుడు సిరిసిల్లాలో కొత్త గొప్ప ఉపాధి ఉన్నటువంటి పరిస్థితులలో ఇప్పుడు వచ్చినటువంటి కాంగ్రెస్ గవర్నమెంట్ బతుకమ్మ చీరల ప్రస్తావనే లేదు. ఆల్రెడీ ఇప్పటికీ పీపీ ఆర్డర్స్ వచ్చి బతుకమ్మ చీరల ఉత్పత్తి ప్రారంభమయ్యేది. ఇప్పుడున్నటువంటి పరిస్థితులలో సిరిసిల్లాలో ఉన్నటువంటి నేతన్నలు మొత్తం బతుకమ్మ చీరల ఆర్డర్ రాక రోడ్డు ఉన్నటువంటి పరిస్థితి మనకు కనబడుతూ ఉంది. అందుకోసానికనే ఇక్కడ గవర్నమెంట్కు మాకున్నటువంటి బాధ తెలియజేయడానికి ఇక్కడ భిక్షాటన కార్యక్రమం చేయడం జరుగుతుంది. సిరిసిల్లాలో ఉన్నటువంటి 25,000 మంది ఆసాములు, అదేవిధంగా 20,000 మందికి పైచులకు కార్మికులు ఈ యొక్క వ్యవస్థ మీద ఆధారపడి ఉన్నారు. వారికి వెంటనే గవర్నమెంట్ స్పందించి ఈ యొక్క బతుకమ్మ చీరల ఆర్డర్ కావచ్చు, అదేవిధంగా ఇంకా రకరకాలైనటువంటి ఆర్డర్ సిరిసిల్లాకి ఇచ్చి సిరిసిల్లాను ఆదుకోవాలని చెప్పేసి గౌరవ ముఖ్యమంత్రి వర్యులైనటువంటి రేవంత్ రెడ్డి గారిని కోరుచున్నాము. సార్, సిరిసిల్లాలో ఉన్నటువంటి పరిస్థితిని మీరు క్షేత్రస్థాయిలో చూసి ఇక్కడ ఉన్నటువంటి బాధలను, కార్మికుల బాధలను, నేతన్న బాధలను అర్థం చేసుకొని మీరు వెంటనే త్వరితగతిన ఈ యొక్క బతుకమ్మ ఆర్డర్లు ఇచ్చి అదేవిధంగా గవర్నమెంట్కి సంబంధించినటువంటి అన్ని ఆర్డర్లు కూడా, అన్ని వస్త్రాలు కూడా, అన్ని డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి వెల్ఫేర్కి సంబంధించినటువంటి ప్రతి ఒక్కరికి కూడా సిరిసిల్లాకే ఇచ్చి సిరిసిల్లాలో ఉన్నటువంటి నేతన్నలను ఆదుకోవాలని చెప్పేసి వారి ఉపాధికి విఘాతం కలగకుండా ప్రభుత్వాలు ఉన్నాయి ప్రజలకు సేవ చేయడానికే ఇక్కడ నేతన్నలను ఆకలి చావుతో రోడ్డు మీద పడి బాధపడతా ఉన్నాము. అయ్యా, మీరున్నటువంటి గవర్నమెంట్లో ఇక్కడ ఉన్నటువంటి నేతలను ఆదుకొని మీరు ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితిని ప్రజలను ఆదుకుంటారని చెప్పేసి ఈ సందర్భంగా ఆసాంలో సమన్వయ కమిటీ పక్షాన తెలియజేస్తా ఉన్నాను.